తెలుగు మెథడాలజీ థర్డ్ లెసన్. ఇది స్పీకింగ్లో భాషణంలో పార్ట్ 2 అండి. ఇక్కడ భాషణం పిల్లల్లో పెంపొందించాలి అంటే మనకు కావాల్సింది శిశుగీతాలు. శిశుగీతాలు అంటే ఏం కాదండి, రైమ్స్ అనమాట. మనం రైమ్స్ చెప్పేటప్పుడు, పాటలు పాడేటప్పుడు పిల్లలు చాలా బాగా వింటారు. అదేవిధంగా వాళ్ళు బాగా మాట్లాడతారు కదా, బాగా చెప్తారు కూడా రైమ్స్. ఇవి నేర్పించేటప్పుడు మరి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి కదా. అవి ఏంటంటే, ముందుగా లయబద్ధంగా పాడి పిల్లలతో కూడా పాడించాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే రిథమిక్ అనేది చాలా ఇంపార్టెంట్. రిథమ్ అనేది అంటే లయ ప్రాధాన్యం కాబట్టి ఆ గేయం అర్థాన్ని కూడా బోధించాలి. ముందు జట్టుగా పాడించాలి, ఆ తర్వాత అందరూ పాల్గొంటారనమాట. కొంత శిక్షణ ఇచ్చేసిన తర్వాత ప్రతి విద్యార్థి చేత పాడించాలి. చివరిలో తరగతి గదిలో విద్యార్థులందరి చేత పాడించాలన్నమాట. ఈ రైమ్స్ పాడించడం వల్ల యూజెస్ ఏంటి? విద్యార్థుల్లో మానసిక ఆనందం కలుగుతుంది అనమాట. నిర్దిష్టమైన ఉచ్చారణ అలవడుతుంది. జట్టు కృత్యం వల్ల సంఘీభావం వృద్ధి చెందుతుంది. ఉత్సాహంతో పాఠశాలకు వస్తారనమాట. నూతన పదాలు పరిచయమే, పదజాల అభివృద్ధి కూడా జరుగుతాయి. అభినవ గేయాలు. అభినవ గేయాలు అంటే ఏంటి? అభినయం అంటేనే మనం అభినయిస్తూ అంటే యాక్ట్ చేస్తూ ఇలా పాడే పాటలు అనమాట. అభినయాన్ని జోడిస్తూ లయబద్ధంగా పాడే గేయాలను అభినయ గేయాలు అంటారనమాట. ఈ విద్యార్థులకి ఏమనిపిస్తుంది అంటే పాఠ్యాంశాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇలా పాడినప్పుడు, ఇలా చెప్పేటప్పుడు పాఠశాలకు రావడానికి ఇది ఒక మోటివేషన్ లాంటిది. పఠనా నైపుణ్యాలు కానివ్వండి, భాషా నైపుణ్యాలు కానివ్వండి, ఇవన్నీ పెంపొందించేటట్లు సహకరించేవి ఏంటి? అభినయ గేయాలన్నమాట. మన రైమ్స్ ఉన్నాయి కదా, శిశుగీతాలు, అందులో లయతో కూడి మాత్రమే ఉంటాయి కాబట్టి కొన్ని పదాలు అర్థాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అభినయ గేయాల్లో అలా కాదు. ప్రతి పదం అర్థవంతంగా ఉంటుంది. ప్రతి అర్థానికి అనుగుణంగా అభినయించడానికి వీలు ఉంటుంది అనమాట. చేతులు, కాళ్ళు, ముఖం వాటి కదలికల వల్ల విద్యార్థుల్లో ఏమవుతుందంటే ఆనందం, వీళ్ళకి ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఆరోగ్యం కూడా పెంపొందుతుంది అనమాట. ఈ అభినయ గేయాలు పిల్లల్లో ఉత్సాహాన్ని కూడా నింపిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని అధికంగా చేస్తాయి అన్నమాట. అభినయ గేయాలకు ఉదాహరణ ఏంటి? లోగడం 5th క్లాస్ వాచకంలో కుంద భాస్కర్రావు గారు రాసిన ఎవరు గొప్ప అంటే కొండ ఉడత, పాత టెక్స్ట్ బుక్ ఇది. ఒకరు కొండగా మరొకరు ఉడతగా విద్యార్థులు జంటలుగా పాడుతూ అభినయించవచ్చు అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఒక అభినయ గేయం ఇచ్చారు. ఉడతా ఉడతా చిన్నారి ఉడతా వింటావా నా గొప్ప వివరించి చెబుతా, అబ్బబ్బా నా ఎత్తు ఆకాశమంతా, ఆహాహా నా గొప్ప చెప్పలేనంత, నా ముందు నీవెంత ఓ చిన్న రాయంత. ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా. ఇలాంటివి పాటించడం వల్ల పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. ఈ అభినయ గేయాలు కంటూ ఉండేటప్పుడు మరి పిల్లల్ని ఎలా ఉంచాలి, ఎలా కూర్చోబెట్టాలి అంటే ఇక్కడ చూడండి, కొన్ని సూచనలు మనం పాటించాలి. ఏంటి? పిల్లల్నేమో యు ఆకారంలో కూర్చోబెట్టాలి. ఏ ఆకారంలో? యు ఆకారంలో కూర్చోబెట్టాలి. మనం పాడే అభినయం ఏదైతే ఉందో అది చార్ట్ పైన పెట్టి నల్ల బల్లపై కూడా రాయాలన్నమాట. బ్లాక్ బోర్డుపై కూడా రాయాలి. ఉపాధ్యాయుడు టీచర్ ఫస్ట్ పాడాలి. ఆ తర్వాత 2-3 సార్లు పాడి వినిపించాలన్నమాట స్టూడెంట్స్కి. 2-3 సార్లు వినిపించాలన్నమాట. ఆ తర్వాత అభినయం 2 రకాలు. ఎలా ఉంటుంది? వాచికాభినయం, ఆంగికాభినయం. వాచికాభినయం అంటే చెప్తూ అభినయించడము, ఆంగికాభినయం అంటే మన శరీర కదలికలతో అభినయించడం అన్నమాట. ఉపాధ్యాయుడు తాను అభినయం చేసి ముందుగా చూపించాలి. ఆ తర్వాత విద్యార్థులతో మీరు చేయండిరా అని చెప్పాలన్నమాట. దోషాలను భూతద్దంలో చూపించేసి ఈ విద్యార్థులు నిందించకూడదు. ముందుగా జట్టుగా పాటించాలి. ఆ తర్వాత ఒక్కొక్క విద్యార్థి వ్యక్తిగతంగా అభినయింపజేయాలన్నమాట. గేయంలో వాక్యాలను, కీలక పదాలను గుర్తింపు చేయాలి. కీలక పదాలను పిల్లల నోటు పుస్తకాల్లో రాయించాలి, వాటిని చదివించాలి, రాయించాలి. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో కొన్ని మార్పులు వస్తాయి. ఏంటి? వాచిక ఆంగిక అభినయాలు సమన్వయం జరుగుతుంది అనమాట, ఎలా చేయాలి అని చెప్పి. తర్వాత విద్యార్థుల సభాకంపం అంటే స్టేజ్ ఫియర్ తొలగిపోతుంది అనమాట. అలసట లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఐకమత్యం పెంపొందుతుంది, గేయాన్ని ఆనందిస్తారు. పరవళ్ళు తొక్కే ఉత్సాహంతో అభినయ గేయాల పట్ల అభిరుచిని పెంపొందించుకుంటారనమాట. ఇక కథనం గురించి తెలుసుకుంటే, కథలంటే పిల్లలకి ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి? అందరికీ ఇష్టమే కదా, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ ఆసక్తిని ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుడు వారితో మాట్లాడచ్చు, వాళ్ళు మాట్లాడేలా చేయొచ్చు అనమాట. కథల్లో చాలా రకాలున్న విద్యార్థుల మనసును బట్టి, మానసిక స్థాయిని బట్టి మనం అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం వంటి అద్భుతమైన కథలు, పరమానంద శిష్యులు వంటి హాస్య కథలు, బలిచక్రవర్తి వామనుడు లాంటి పురాణ కథలు చెప్పొచ్చు. సమరయుడు అంటే గుడ్ సమారిటియన్
లాంటి బైబిల్ కథలు, మనం చెప్పే ఆ కథలు విద్యార్థులకు ఉత్సాహాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. విద్యార్థులు ఆయా కథల్లో పాత్రల్లో మమేకం చెందిపోతారనమాట. మనం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ప్రత్యక్షంగా మనం చెప్పుకుంటే ఆ కథల్లో అంతర్లీనంగా ఉండే నీతిని గ్రహిస్తారు. ఇంతకు కథకు కథనానికి ఉన్న భేదం ఏంటి? కథ అంటే అందులోని విషయం, కథనం అంటే ఆ కథను చక్కని హావభావాలతో అందంగా చెప్పడం అనమాట. మరి ఆ కథా కథనంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కథా ప్రారంభం దాని ముగింపులో ఉత్సుకతను కలిగించేదిలా ఉండాలి. చిన్న చిన్న వాక్యాలతో కూడి ఉండాలి, కానీ సంక్లిష్ట వాక్యాలు సాధ్యమైనంత వరకు ఉండకూడదు అనమాట. కష్టమైన వాక్యాలు ఉండకూడదు. సరేనా? కథకు చక్కని అభినయం జోడించాలి. చెప్పే కథను విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారా లేదా గమనించాలి. కథను చెప్పి చిన్న చిన్న ప్రశ్నల ద్వారా కథా సారాంశాన్ని రాబట్టాలి. కథ యొక్క నీతిని పిల్లల నుండే రాబట్టాలన్నమాట. కథా కథనం యొక్క ప్రయోజనాలు ఏంటి మరి? అభ్యసనం రసరమ్యంగా మారుతుంది. విద్యార్థుల్లో వినాలనే ఆసక్తి పెరిగిపోద్ది. ఉచ్చారణ నిర్దిష్టంగా ఉంటుంది. నూతన పదాల పరిచయం ఏర్పడుతుంది. ధైర్యంగా కంపం లేకుండా మాట్లాడే శక్తి కలుగుతుంది. అభినయం పట్ల అభిరుచి పెంపొందుతుంది. ముఖ్యంగా కథన శక్తి, కల్పన, సృజనాత్మకత శక్తులు పెంపొందుతాయి అన్నమాట. శ్రవణ భాషణాలను తరగతి గదులు నిర్వహించే విధానం ఎలా ఉండాలి అంటే, విద్యార్థులను వృత్తాకారంలో కూర్చోబెట్టాలన్నమాట. ఉపాధ్యాయుడు ఏం చేయాలి? పిల్లల మధ్యలో కూర్చోబెట్టాలి. అప్పుడు విద్యార్థులు సార్ చెప్పింది కానీ, మేడం చెప్పింది కానీ వింటూ ఉంటారనమాట. అలా శ్రవణ భాషణాలు డెవలప్ చేసే ప్రోగ్రాంలు అనేవి ఇలా జరగాలి. అయితే విద్యార్థులు తమ అనుభవాల, అభిప్రాయాలను ఫ్రీగా చెప్పగలిగేలా ప్రోత్సహించాలన్నమాట. విద్యార్థులు చెప్పిన విషయాన్ని ఖండించకూడదు. అలా కాదు, ఇలా కాదని చెప్పేసి తప్పులుంటే సవరించాలి, కానీ విద్యార్థుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలి. ఉపాధ్యాయుడు కేవలం మార్గదర్శకంగా మాత్రమే వ్యవహరించాలి. అప్పుడు తరగతిలో అందరూ మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. శ్రవణ భాషణాలు నిర్వహించేటప్పుడు ప్రత్యేకంగా ఒక పీరియడ్ని కేటాయించుకొని అప్పుడే ఈ కృత్యాన్ని నిర్వహించాలన్నమాట. భాషణ రూపాలు. ఇక్కడ పిల్లవాడు స్కూల్కి వచ్చేటప్పటికి ప్రయత్నపూర్వకంగా మాట్లాడడం నేర్చేసుకుంటాడు కదా. అది పరిమితంగా ఉన్న ఆ తర్వాత పాఠశాలలో నేర్చుకునే భాషణానికి ఎంతో సహాయపడుతుంది అనమాట. కుటుంబ సభ్యుల సహకారంతో సంవత్సరం నిండేసరికి చిన్న చిన్న పదాలు వాడు నేర్చుకుంటారు. 2వ సంవత్సరానికి ఆ మాటలో స్పష్టత ఏర్పడి 3వ సంవత్సరం వచ్చేసరికి కఠిన పదాలు అంటే ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఉన్న పదాలను పలకగలుగుతాడు అనమాట. ఇలా క్రమ పద్ధతిలో భాషణ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. సొంత అభిప్రాయాలను వెల్లడించడం అంటే భాషా రూపాల్లో వస్తుంది. సొంత అభిప్రాయాలను వెల్లడించడం అనమాట. అంటే ప్రతి పిల్లాడు తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా, వాటిని తరగతి గది వాతావరణం అనుకూలంగా లేనప్పుడు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే ఎలా ఉంటుంది? తోటి పిల్లలు, ఉపాధ్యాయుడు హేళన చేస్తారేమో అన్న జంకు ఎక్కువగా ఉంటుంది అనమాట. అప్పుడు తన భాషణాన్ని నియంత్రించుకుంటాడు. ఇలా కట్టడి చేసుకోవడం వల్ల భాషణ నైపుణ్య సాధనకు అడ్డుకట్టగా మారిపోతుంది అనమాట ఆ విషయం. అందుకే పిల్లలు సొంత అభిప్రాయాలను చెబుతూ ఉన్నప్పుడు ఉపాధ్యాయులు ఏం చేయాలి? తోటివారిని గేలి చేయకుండా చూడాలి అనమాట. అలాగే తాను కూడా దోషాలను ఎత్తి చూపకుండా ప్రోత్సహించడం చేస్తే పిల్లవాడు స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడి చేస్తూ ఉంటాడు. ఇంకొకటి ఏంటి? ప్రశ్నించడం, వాదించడం, చర్చించడం, వర్ణించడం, కథలు చెప్పడం, ఇవన్నీ కూడా భాషణ రూపాలన్నమాట. ఇక్కడ ప్రశ్నించడం అంటే ఏంటి అంటే, అప్పుడే పాఠశాలలో అడుగుపెట్టిన ప్రతి పిల్లడికి కూడా ఒక అంశం కొత్తగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది కదా. వెంటనే తోటి విద్యార్థులను, ఉపాధ్యాయులను కూడా ప్రశ్నించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడనమాట. తన పరిసరాల్లో వివిధ సన్నివేశాలు, సంఘటనల గురించి ప్రశ్నించి తెలుసుకుంటే అది విషయ జ్ఞానాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే ఉపాధ్యాయుడు పిల్లల్లోని ప్రశ్నించే స్వభావాన్ని ప్రోత్సహించి అతని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాలి. అప్పుడే విద్యార్థి సహేతుకంగా ప్రశ్నించి సమాధానం రాబట్టుకుని విస్తృత జ్ఞానాన్ని పొందగలుగుతాడు అనమాట. తర్వాత వాదించడం అంటే పోట్లాడడం కాదు, తనకు తెలిసిన విషయాన్నే సరైందనే దృఢమైన అభిప్రాయం కలిగి ఉండడం అనమాట. అందుకే పిల్లడు ఏ విధమైన అనుమానం లేకుండా తన భావాన్ని వెల్లడి చేస్తే 2 లాభాలను పొందగలుగుతాడు. ఏంటి? ఫస్ట్ది, తన భావాలను, అభిరుచులను, ఆలోచనలను వ్యక్తం చేయడం ద్వారా భాషణ శక్తిని పరిపుష్టం చేసుకుంటాడు. రెండోది ఏంటి? అతని అవగాహనలోని దోషాలను ఉపాధ్యాయుడు సరిదిద్దే అవకాశం ఉంటుంది. ఇది ప్రాథమిక దశలో చాలా పరిమితంగా మాత్రమే ఉంటుంది అనమాట. తర్వాత చర్చించడం. ఒక విషయం ఏదైనా పిల్లవాడికి అంత సమర్థత లేకపోయినా చిన్న చిన్న అంశాలపై చర్చించి మంచి ముగింపుకు దారితీస్తే పిల్లవాడిలో తార్కిక శక్తి అభివృద్ధి చెంది పిల్లలు పరస్పరం చర్చించుకుంటే భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెంపొంది అదనపు పరిజ్ఞానాన్ని పొందడానికి సహాయపడుతుంది కదా. అలాగే వర్ణించడం అంటే కేవలం పెద్ద పిల్లలకి పరిమితం కాదు,
ప్రాథమిక స్థాయి విద్యార్థులు కూడా ఆ సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్నమాట. తమ పరిసరాల్లో ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, తను విన్న కథలు, తను చూసిన సన్నివేశాలు తనదైన మాటల్లో వర్ణిస్తే అతనిలో భాషణా శక్తి, సృజనాత్మక శక్తి పెంపొందుతాయి అన్నమాట. కథలు చెప్పడం చిన్నపిల్లలు ఇంటి దగ్గర పెద్దలు చిన్నపిల్లలకి ఇంటి దగ్గర కథలు చెప్తారు కదా, చిన్న చిన్న కథలు చెప్తారు కదా. ఉపాధ్యాయుడు తను విన్న కథలను చెప్పే అవకాశం తరగతి గదిలో కల్పిస్తే, అంటే మీరు విన్న కథలు ఏమైనా ఉంటే తరగతి గదిలో చెప్పండి అని పిల్లలకి చెప్పారనుకోండి, ముందు వెనకాల క్రమక్రమంగా ఉన్నట్లు చెప్పగలుగుతారనమాట. వాళ్ళలో భయం అనేది పోతుంది. అలా చేయడం వల్ల అతనిలో భాషణ శక్తి పెంపొందడమే కాకుండా జ్ఞాపశక్తి కూడా వృద్ధి చెందుతుంది. ఈ విధంగా పిల్లవాడు క్రమ పద్ధతిలో భాషణ శక్తిని అభివృద్ధిపరచుకోవాలి. సంభాషణ ప్రాముఖ్యత, సమవయస్కులతో పరస్పర సంభాషణ ఎలా ఉంటుంది? సరైన ఉచ్చారణ సంభాషణకు ప్రాణం లాంటిది, అవును కదా. భాషణ శక్తి చక్కగా ఉన్న పిల్లవాడికి ఎలా ఉంటుంది? చక్కగా మాట్లాడే పిల్లవాడు స్పష్టంగా చెప్పగలుగుతాడు, ఇతరులని అట్రాక్ట్ చేయగలుగుతాడు అనమాట. అలాంటి భాషను బాల్యంలో సమవయస్కులతో సహజ వాతావరణంలో సంభాషించడం ద్వారా కూడా సొంతం చేసుకుంటాడు. అంతేకాకుండా సమవయస్కుల ఆడుకోవడానికి ఎక్కువ సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతాడనమాట. కుటుంబం నుంచే కాకుండా సమవయస్కుల నుంచి కూడా నేర్చుకున్న భాషను అవసరమైనప్పుడు కొంత భాగాన్ని మాత్రమే వినియోగించగలుగుతాడు. భాషలో సంక్లిష్టమైన పదాన్ని మనం భావిస్తున్న పదాలను కూడా సమవయస్కుల నుండి అలవాకుగా నేర్చుకుంటాడనమాట. అలా భాషను స్వీకరించడంతో పాటు వ్యక్తీకరణను కూడా అర్థవంతంగాను సమర్థవంతంగాను చేసుకుంటాడు. ఆ సమయంలో తన మాతృభాషతో పాటు సమవయస్కులు ఇతర భాషల్లోనూ 1-2 నేర్చుకోగలుగుతాడు అనమాట. ఇక్కడికి ఫస్ట్ ఇయర్లో ఉన్న భాషణం అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా భాషణం ఉంది, అది తెలుసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఇయర్లో ఎలా ఉందంటే ఒక నిర్వచనం ఉంది. ఏంటంటే బాల్యంలో పిల్లల మాటలు చేష్టలు ఒకటిగా ఉంటాయి. చేష్టలు అనుభవాలు మాటల అవసరాన్ని సృష్టిస్తాయి. అనుభవం పూర్తయిన తర్వాత మాటలు ఆ అనుభవాన్ని అందుబాటులోకి తెస్తాయి. పిల్లలు తమ పరిధిలోకి వచ్చిన వివిధ వస్తువులతో చక్కని మాటల సహాయంతో సంబంధాన్ని సుసంపన్నం చేసుకుంటాయి అనేది ప్రొఫెసర్ కృష్ణకుమార్ గారు చెప్పారనమాట. అయితే ఇక్కడ భాషా సామర్థ్యాల్లో మొదటిది, భాష నేర్చుకోవడానికి మొదటి మెట్టు ఏది అంటే శ్రవణం. అదే భాష వ్యక్తీకరణలో అయితే మొదటిది ఏంటి? భావ వ్యక్తీకరణలో భాషా సామర్థ్యాలు రెండవది కూడా భాషణం అనమాట. ఇప్పుడు మనము భాషణం గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఇయర్లో ఉన్నది. ఈ ఎల్ఎస్ఆర్డబ్ల్యూని ఏమంటారంటే చతుర్విధ పరికర్మలు, అంటే భాష చతుష్కం అని కూడా అంటారనమాట. భాష నేర్చుకోవడానికి మొదటి మెట్టే శ్రవణం. అందుకే ఉపాధ్యాయుడు ముందుగా విద్యార్థికి శ్రవణాన్ని పెంపొందించాలన్నమాట. ప్రాథమిక స్థాయిలో ఏం నేర్పించాలి శ్రవణం పెంపొందించడానికి? ఇందాక ఫస్ట్ ఇయర్లో కూడా చెప్పుకున్నాం కదా, శిశు గేయాలు, అభినయ గీతాలు, కథలు వినిపించడం లాంటివి శ్రవణ శక్తిని అభివృద్ధి చేస్తాయి. ఏంటి ప్రాథమిక స్థాయిలో అయితే. మరి మాధ్యమిక స్థాయిలో అయితే ప్రకాశపఠనం చేయించవచ్చు. పాటలు, పద్యాలు, టేప్ రికార్డుల ద్వారా ఈ నైపుణ్యాన్ని మనము పెంపొందిస్తామన్నమాట శ్రవణం అనేది. అదే శిశుగేయాలు, అభినయ గీతాలు, కథలు వినిపించడం ఇవన్నీ కూడా భాషణానికి కూడా దోహదపడతాయని మనం ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం కదా. ఇక్కడ భాష గురించి, భాష సామర్థ్యాల్లో మాట్లాడడం అనేది రెండోది. అదే భావ వ్యక్తీకరణలో మాత్రం దీనికి ఫస్ట్ ప్లేస్ అనమాట. భాషణానికి మాట్లాడడానికి ఉచ్చారణ ఎలాంటిదంటే ప్రాణం లాంటిది అనమాట. దీనిని వాచిక చర్య అని కూడా అంటారు. పిల్లలు భావ వినిమయం చేసుకోవడంలో మాట్లాడడం ఎంతో కీలకమైంది. సహజ అనుభవాల వ్యక్తీకరణకు ఈ భాషను ఎంతగానో తోడ్పడుతుంది అనమాట. ఈ మాట్లాడడాన్ని పిల్లలు ఫస్ట్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పరిసరాల్లో ఉండేవాళ్ళు వీరి నుండి నేర్చుకుని పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడు తోటి విద్యార్థుల ప్రభావం వల్ల అభివృద్ధి చేసుకుంటాడు అనమాట. చక్కగా మాట్లాడడానికి వాచక చర్య చాలా ముఖ్యం కదా. మరి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మన తెలుగు నానుడు ఉందా? అదనమాట. అయితే పిల్లలు తమ భావాలను ధారాళంగా మాటల్లో వ్యక్తం చేయడానికి శిక్షణ ఇచ్చే చర్యని వాచక చర్య అంటారనమాట. మాట్లాడడంలో పొందిన నైపుణ్యం తర్వాత పఠన లేఖన సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. స్పష్టమైన ఉచ్చారణ, ధ్వనులపై సరైన ఊనిక, హావభావాలు మొదలైనవి వాచక చర్యని ప్రభావితం చేస్తాయి అన్నమాట. జాతీయాలు, సామెతలు, సూక్తులు, నుడికారాలు ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ మాట్లాడితే పిల్లవాడు మాట్లాడడం అనే సామర్థ్యాన్ని కంప్లీట్గా సాధించేసినట్టే.
పిల్లలకు పాటలంటే చాలా ఇష్టం కదా! అప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలి? సంభాషణాత్మకతతో కూడిన గేయాలను హావభావయుక్తంగా వాళ్ళతో పలికించాలనమాట. పిల్లల్లో బిడియం తొలగడానికి, భావ ప్రకటన అలవడడానికి ఏం చేయాలి? అభినయ గీతాలు నేర్పించాలి. ఇది టెట్ 2018లో ఇచ్చాడు. పిల్లల్లో భయం పోవడానికి, మంచిగా భావ ప్రకటన చేయడానికి మనం ఏం నేర్పించాలట? అభినయ గేయాలు నేర్పించాలి. అభినయ గీతాలు నేర్పించాలన్నమాట. ఉదాహరణకి ఏంటి, లోగడ 5th క్లాస్లో తెలుగు భారతి కొండ ఉడత ఇందాక చూసాం కదా ఫస్ట్ ఇయర్లో, అది సేమ్ ఇదే చెప్పారనమాట, ఎవరు గొప్ప అని చెప్పి. పిల్లలకి చిత్రాలు చూపిస్తూ ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడితే మాట్లాడడం అనే సామర్థ్యాన్ని పొందగలుగుతాడనమాట. అవకాశం చిక్కినప్పుడల్లా ఉపాధ్యాయులచే గతంలో తాము విన్న కథలను చిన్న చిన్న సొంత మాటల్లో చెప్పించాలి. ఇది కూడా ఫస్ట్ ఇయర్లో మనం చూసాం. బిడియం తొలగి భావ ప్రకటన అలవడడానికి నేర్పించాల్సింది ఏంటి? అభినయ గీతాలు. ఇక్కడ స్వీయ భావ ప్రకటన అంటే తనకు తెలిసిన విషయాల గురించి మాట్లాడినప్పుడు తోటి పిల్లలు ఉపాధ్యాయులు హేళన చేస్తారేమో అన్న భయంతో అభిప్రాయం చెప్పకుండా వెనకబడిపోతారు కదా, అప్పుడు ఉపాధ్యాయుడు దాన్ని నివారించాలన్నమాట. మాట్లాడడానికి అవరోధం లేకుండా చూసుకోవాలి. అప్పుడు పిల్లలు తమ స్వీయ అనుభూతులను తరగతి గదిలో వెల్లడించే అవకాశాన్ని ఉపాధ్యాయులు కలగజేయాలి. అది ఎలా కలగజేస్తారు? మరి స్వీయ భావ ప్రకటన జరగాలంటే చర్చలు పెట్టాలి, వాదనలు, ప్రశ్నించడం, వర్ణించడం, ఉపన్యాసాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా విద్యార్థికి అభ్యాసంలో భాగస్వామ్యం కల్పించాలన్నమాట. ఎందుకు? తనంతట తను సొంతంగా మాట్లాడడానికి, తన భావాలను వ్యక్తపరచడానికి మనం చేయాల్సినవి ఏంటి? చర్చలు, వాదనలు, ప్రశ్నించడం, వర్ణించడం, ఉపన్యసించడం, ఇవన్నీ కూడా ఆ అభ్యాసంలో భాగస్వామ్యం చేయాలన్నమాట. దీని ద్వారా ఏం జరుగుతుంది? స్వీయ అభిప్రాయాలను వెల్లడించి చక్కని వాతావరణం లభిస్తుందన్నమాట. చర్చలు అంటే ఏంటి? అచ్చా స్వేచ్ఛాజీవి, చర్చకు చోటిచ్చావు అంటాడు మహాకవి శ్రీశ్రీ అనమాట. బోధనా సంవిధానంలో చర్చ అనేది ఒక ముఖ్యమైన సాధనం కదా. దీని ద్వారా నిర్దిష్టమైన విషయజ్ఞానం విద్యార్థులకు అందించబడుతుంది అనమాట. అంతేకాకుండా పిల్లల్లో తార్కిక శక్తిని పెంపొందిస్తుంది. వాక్ నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి చర్చలు చాలా ఉపయోగపడతాయి. విషయ విశ్లేషణ, భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు పెంపొందించడానికి పిల్లలు తమ జ్ఞానాన్ని పరస్పరం అందిపుచ్చుకుంటారు. ఇది చూడండి, విషయాన్ని విశ్లేషించడానికి, భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు పెంపొందించడానికి పిల్లల తమ జ్ఞానాన్ని పరస్పరం అందిపుచ్చుకోవడానికి జరిగేది ఏంటి? చర్చలు అనమాట. ఇది ప్రీవియస్ బిట్. ఓకే. తర్వాత వాదన అంటే పోట్లాడుకోవడం చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అంటే చూడండి, ముందు మనము ఫస్ట్ ఇయర్లో భాషా రూపాలు తెలుసుకున్నాం. భాషా రూపాల్లోనే సొంత అభిప్రాయాలను వెల్లడించడము, ప్రశ్నించడం, వాదించడం, చర్చించడం, వర్ణించడం, కథలు చెప్పడం అని అనుకున్నాం కదా. అలాగే సెకండ్ ఇయర్లో కూడా ఇచ్చాడనమాట. అదే స్వీయ భావ ప్రకటన. అందులోనే చర్చలు, వాదనలు, ప్రశ్నించడము సేమ్ ఇవే చూడు. స్వీయ భావ ప్రకటనలో కూడా అవే అన్నమాట. సరే, ఇప్పుడు వాదన అంటే పోట్లాడుకోవడం అని చాలామంది అభిప్రాయపడుతుంటారు, కానీ అది నిజం కాదు. పిల్లవాడు తను దృఢంగా నమ్మిన అంశాన్ని హేతుబద్ధంగా సంకోచం లేకుండా ఆవిష్కరించడమే. వాదించడం వల్ల పిల్లవాడి అభిరుచులు వెల్లడి కావడంతో పాటు వాక్ నైపుణ్యానికి కూడా పరిపూర్ణత సిద్ధిస్తుంది కదా. మరి భావనలో ఉన్న దోషాలను సరిచేసుకోవడానికి అవకాశం చిక్కుతుంది. విద్యార్థుల మధ్య చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు తన వాదనలను పర్యవేక్షిస్తూ సక్రమమైన పద్ధతిలో చర్చ జరిగేటట్లు చూడాలి. మరి ప్రశ్నించడం ఏంటి, ఎందుకు, ఎలా? ఈ ప్రశ్నలు చిన్నవే కావచ్చు, కానీ అవి జ్ఞానానికి మూలాలు. విద్యార్థి జ్ఞానవంతుడు కావాలి అంటే ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నల సమాధానాలు అన్వేషించాలన్నమాట. బాల్యంలో తనకు కొత్తగా వింతగా తోచిన ప్రతి చిన్న విషయాన్ని తల్లిదండ్రులకు తోటి స్నేహితులకు అడిగి తెలుసుకుంటారనమాట. ఈ ప్రశ్నించడమే పిల్లల్లో విషయ జ్ఞానాభివృద్ధికి ఎక్కువ దోహదపడుతుంది. ఎగ్జాంపుల్, అటువైపు సూర్యుడు మటుమాయమైపోయి ఇటువైపు గుట్టుగా పుట్టుకొస్తాడు. ఈ వింత ఏంటో ఎరిగింపవమ్మ అని అన్నప్పుడు పిల్లలు ఆలోచిస్తారన్నమాట. అలాగే ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులను ప్రశ్నించడం, విద్యార్థులకు సందేహాన్ని కలిగించవచ్చన్న అంశాలపై తానే ప్రశ్నించుకుంటూ సమాధానాలు చెప్పడం కూడా జరుగుతుంది. పిల్లలు పాఠ్యాంశాలను హేతుబద్ధంగా అర్థం చేసుకోవడానికి, సంభాషణ సామర్థ్యాన్ని పొందడానికి, తార్కికమైన శాస్త్రీయమైన దృక్పథాలను అలవర్చుకోవడానికి కూడా ఈ ప్రశ్నించడం అనే ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కుంద భాస్కర్రావు గారు రాశారు కదా చిన్నారు ప్రశ్నలు అనే గేయము. అందులో 2 చరణాలు చూడండి. ఇక్కడ రివ్వున ఎగిరి పువ్వున వాలు అందాల కీటకం, అది ఏమిటమ్మా, పూలతో దానికి పని ఏంటమ్మా,
ఈ క్వశ్చనింగ్ అనమాట. తర్వాత ఉపన్యసించడం. పాఠశాలల్లో స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, మాతృభాష దినోత్సవం, వార్షికోత్సవం వంటివి మనం చాలా నిర్వహిస్తాం కదా. చాలా పాఠశాలల్లో సారస్వత సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నారనమాట. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల నిర్వహణ బాధ్యతను, ఉపన్యాస బాధ్యతను అప్పగిస్తే చక్కగా నిర్వహిస్తారు. దానివల్ల ఏంటి, ఉపన్యాస పఠనం పెరుగుతుంది. బాగా ఉపన్యసించిన వాళ్ళని అభినందించడం, ప్రోత్సహించడం, బహుమతులు ఇవ్వడం లాంటి చర్యల వల్ల విద్యార్థులు చాలా యాక్టివ్గా పాల్గొంటారు అనమాట. నలుగురు ముందు మాట్లాడడానికి భయం పోతుంది అనమాట. వర్ణించడం అంటే విద్యార్థుల చేత తమ గ్రామంలో జరిగిన పండుగలు, ఉత్సవాలు ఏమేమి జరిగింది అని వర్ణించమని చెప్పాలన్నమాట. పిల్లాడు ఆసక్తికరంగా తన తగిన శైలిలో వర్ణించి చెబితే పిల్లల్లో మాట్లాడడం అనే సామర్థ్యం పెరిగిపోద్ది. ఇవి కాకుండా నాటకీకరణ, ఉక్తరచన అంటే డిక్టేషన్ అనమాట, వక్తృత్వ శిక్షణ అంటే డిబేట్, పొడుపు కథలు, చిత్రాలు ఆధారంగా కథలు చెప్పించడం ద్వారా భాషణ సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. కథాపూర్ణం. కథను కొంతవరకు చెప్పి మిగిలిన భాగాన్ని పిల్లలతో మీరు ఊహించేయండి, మీరు పూర్తి చేయండి అని చెప్పమనుకోండి. అప్పుడు వాళ్ళు కొన్ని చిత్రాలను ప్రదర్శించి కథను వారిచే చెప్పించి మాట్లాడడం అనే సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు అనమాట. పిల్లలకు బొమ్మలంటే ఎంతో ఇష్టపడతారు కాబట్టి ఈ విధానం వాళ్ళ మీద మంచి ప్రభావం చూపిస్తుంది అనమాట. సంక్షిప్తీకరణ చేసి చెప్పించడం అంటే ఏంటి, పాఠ్యాంశాలను కానీ లేదా ఒక కథను కానీ చదివించి దాని యొక్క సమరీ అర్థభంగం అర్థభంగం అదే భావభంగం కలగకుండా కుదించి చిన్నగా చెప్పించాలన్నమాట. అంటే ప్రెసెస్ రైటింగ్ కానీ అలాంటిదన్నమాట. విద్యార్థి సృజనాత్మకతతో చేసే ఇలాంటి సంభాషణ భాషణ సామర్థ్యాన్ని తీర్చిదిద్దుతుంది. కథల పట్ల వారికి ఉండే ఉత్సుకత దీని ద్వారా తృప్తిపరచబడుతుంది అనమాట. వాచక దోషాలు నివారణోపయోగాలు అనమాట. అంటే నివారణోపాయాలు ఏంటి, మాట్లాడడంలో పిల్లలు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కదా. అలాగే వాచక చర్యలు సంభవించి ఈ దోషాలని ఎత్తి చూపి ఎవరు సరిదిద్దవలసిన అవసరం లేదు. పిల్లలే పెద్దల సంభాషణల నుండి గ్రహించి తమంతా తాముగా వాళ్ళే సరిదిద్దేసుకుంటారనమాట. ఈ విషయంలో ఉపాధ్యాయుడు అందుకు తగిన ప్రయత్నం చేసి శ్రద్ధ వహించాలంతే. మరి ఎలాంటి దోషాలు చేస్తారు, ఎదుటివారు విని అర్థం చేసుకోవాలన్నంత వేగంగా మాట్లాడడం ముమ్మాటికి దోషమే. అయితే దానికి భయం, సందేహం, తొందరపాటు మొదలైన కారణాలు కావచ్చు. ఉపాధ్యాయుడు ఆ కారణాలను అవగాహన చేసుకుని తరగతి గదిలో తర్ఫీదు ఇవ్వాలన్నమాట. ఎదుటివారికి వినబడినంత స్వరంతో మాట్లాడడం కూడా వాచిక దోషమే. కానీ దానికి తన భాషలో తప్పులున్నాయేమోనని భయపడమే కాదు, కొంత న్యూనతాభావం వల్ల కూడా అలా జరుగుతుంది. ఉపాధ్యాయుడు ఆ విషయాన్ని గ్రహించి అతనికి ధైర్యం చెప్పి ప్రోత్సహించాలి. ధ్వనులను, అక్షరాలను తారుమారు చేసి పలుకుట కూడా వాచిక దోషమే కావచ్చునేమో. కానీ విద్యాంగంధం లేని కొందరు నిరక్షరాస్యుల విషయంలో భాషాపరమైన ఆధునికత సిద్ధాంతాల రీత్యా అలా మాట్లాడడం తప్పు కాదేమో. ఉదాహరణ, విమానం యమానం, వెంకన్న ఎంకన్న, భాగవతం, కంగారు కంగారు, జ్ఞానం జ్ఞానం, కళ ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా వాచక దోషాలు. అయితే విద్యార్థులు చేస్తున్న ఇలాంటి దోషాలను ఉపాధ్యాయుడు గమనించి అవసరాలను బట్టి తరగతిలో కానీ విడిగా కానీ అతన్ని వివరించి నివారించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే భాషా దోషాలు కూడా గమనించి ఉపాధ్యాయుడు తగిన పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలన్నమాట. మాట్లాడడంలో మనం విద్యార్థుల నుంచి ఏం ఆశిస్తారంటే స్పష్టంగా మాట్లాడాలి విద్యార్థి అని ఆశిస్తాము. దోషాలు లేకుండా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, ధారాళంగా మాట్లాడాలి, భావానుగుణంగా మాట్లాడాలి, ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడాలి, సందర్భానికి తగినట్లు మాట్లాడాలి, వాచికాభినయంతో ఆంగికాభినయంతో మాట్లాడాలి, జాతీయాలు, సామెతలు, లోకోక్తులు అవసరమైన చోట్ల ఉపయోగిస్తూ మాట్లాడాలి, సొంత శైలిలో చక్కని భావుకతతో మాట్లాడడం అనేది ఇవన్నీ కూడా మనం విద్యార్థుల నుంచి ఆశిస్తామన్నమాట. సందర్భోచితంగా మాట్లాడిన మాట బంగారు పళ్ళెంలో మామిడి పండు వంటిదట. ఇక్కడికి భాషణం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పఠనం అనేది నేర్చుకోవచ్చండి.